అందరికీ నమస్కారం. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో వర్గాలుగా ఉన్నాయి. ఆ వర్గాలు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక విషయం, ఒక సామెత చెప్తాను, క్షుణ్ణంగా వినండి. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువయ్యాయి అనే విధంగా రాఘవేందర్ రెడ్డి అనుసరిస్తున్నారని ఈ మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద కీలక చర్చ జరుగుతుంది. అలాగే పెద్ద కడుబూరు విషయానికి వస్తే, పెద్ద కడుబూరు విషయంలో రాఘవేందర్ రెడ్డికి పట్టున్న మండలం, పాత అనుచరులున్న మండలం. గతంలో వాళ్ళ నాన్న రామిరెడ్డి ఉన్నప్పుడు కూడా అక్కడ ఆ మండలంలో పట్టుంది. అక్కడ వాళ్ళ కొంత వర్గం అయితే ఉంది. ఆ వర్గం ఎక్కడి నుంచి అంటే జయనాగేశ్వర రెడ్డికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వర్గం. గతంలోన ఎమ్మిగనూరు మంత్రాలయం అనేది ఒక నియోజకవర్గంగా కొనసాగేది. అప్పుడు వీళ్ళు జగనాగేశ్వర రెడ్డికి సంబంధించిన వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఆయన వెంట ఈ రామిరెడ్డి, తర్వాత అక్కడ వాళ్ళ అనుచరులు వీళ్ళు కొనసాగే వాళ్ళు. పెదకడుపూరు నుంచి, పెదకడుపూరులోన ముందు నుంచి వెన్నంటూ ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. రాఘవేందర్ రెడ్డి ఫ్యామిలీకి, రాఘవేందర్ రెడ్డికి ముఖ్యంగా ఒక స్నేహపూర్వకంగా సోదరులాగా కొంతమంది వ్యక్తులు అదే టీడీపీ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళని కాకుండా ఇప్పుడు కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పచెప్పడం, వాళ్ళని పక్కకు పెట్టడం వల్ల ఆ పెదకడుపూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఢీలా పడేలా ఉంది. ఎందుకంటే ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువయ్యాయనే నినాదం ఈ మండలంలో స్పష్టంగా వినిపిస్తుంది. ఈ మండలంలో చాలా మంది అసంతృప్తులుంటారు. టీడీపీ పార్టీలోన ఇప్పుడు ఓన్లీ పెద్ద కడుబూరులోన రెండు వర్గాలని చెప్పుకోవచ్చు. ఒకటి రమాకాంత్ రెడ్డి వర్గం, ఆయన వచ్చేసి తిక్కారెడ్డి గారి నుంచి నేను పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తాదో ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చి రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. సరే, ఆ మద్దతు తెలపక ముందు నుంచి ఉన్న వ్యక్తులు ఎవరు? రాఘవేందర్ రెడ్డి వెనుక వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కాకుండా ఆ మండలంలోన పగ్గాలు రమాకాంత్ రెడ్డికి అప్పచెప్పడం వలన అక్కడ కొంతమంది అసంతృప్తులైతే ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పుకుందాం. వాళ్ళు రాఘవేందర్ రెడ్డి కోసమైనా సరే, రామిరెడ్డి గారు ఉన్నప్పుడైనా సరే, అప్పుడు కూడా వాళ్ళ కోసమే పనిచేశారు. ఏదైతే జయనాగేశ్వర రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని అనుసరించి వచ్చారు. ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి రాఘవేందర్ రెడ్డికి చెయ్యని కూడా జయనాగేశ్వర రెడ్డి చెప్పారు. అయినా సరే ఇక్కడ టీడీపీ పార్టీకి గండిపడే అవకాశం ఉంది. ఎందుకంటే స్వయంకృత అపరాధం, చేతులారా చేసుకున్న వైఫల్యం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాఘవేందర్ రెడ్డికి కావాల్సిన అనుచరులు, తర్వాత అదే మండలంలోన ఇప్పుడున్న ఎవరైతే మండల అధ్యక్షులుగా ఉన్నారో, ఇప్పుడు ఎవరికైతే రమాకాంత్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పారో మండలానికి సంబంధించి, వాళ్ళ వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఆయనకే పగ్గాలు అప్పచెప్పారు, అది సరైనది కాదు అని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. వారిలో కొంతమంది ముఖ్యంలో మీకు చెప్తాను. చిన్నతుమ్మలం సిద్దప్ప, జూనియర్ హనుమంతరెడ్డి, మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, భీమిరెడ్డి, దశరథరాముడు. అయినా సరే వీరిలోన చాలా అసంతృప్తులున్నారు. కొంతమంది రమాకాంత్ రెడ్డి గారి వల్ల నష్టపోయామని చెప్పుకొస్తున్నారు. సపోజ్ దశరథరాముడు లాంటి వాళ్ళు కూడా ఆయన వల్ల నష్టపోయాము. గతంలోన ఇదే టీడీపీ పార్టీకి రెండు వర్గాలుగా ఉన్నప్పుడు రాఘవేందర్ రెడ్డికి అండదండగా ఉంటూ కొంతమంది దీంట్లో ఉన్నారు. అదే టీడీపీ పార్టీలోన ఈ రమాకాంత్ రెడ్డి వల్ల నష్టపోయామని కొంతమంది చెప్తున్నారు. సరే, ఈ దశరథరాములు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు కూడా పక్కకు పెడుతున్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం వల్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఇలానే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద కడుపూరు మండలంలో గతంతో పోల్చుకుంటే మరింత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం ఎవరంటే, సొంత నిర్ణయాలు తీసుకున్న రాఘవేందర్ రెడ్డి ముందొచ్చే చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడ టీడీపీ పార్టీ గండి పడికాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారి ఈ మండలంలో మరింత మెజారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.